ప్రత్తిపాడు లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ఈ గోకవరం గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో హైకోర్టు ఆదేశాలనుసారం ప్రత్తిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపుకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది పిల్లి బలరాముడు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ కాలంలో వచ్చే విష జ్వరాలకు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుని మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలని తెలియజేశారు. అలాగే పిల్లలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్లు, పోలియో డ్రాప్స్ సమయానికి వారికి వేయించాలని తెలియజేశారు. డాక్టర్ కె యశస్వి ప్రజలకు టెస్టులు నిర్వహించి మందుల్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ యశస్వి మాట్లాడుతూ గ్రామ ప్రజలు వ్యాధుల పట్ల, వాటికి వాడే మందుల పట్ల జాగ్రత్తలు వహించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మరియు గర్భిణీ స్త్రీలకు టెస్టులు నిర్వహించి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన ఆహారం కోసం ప్రతి నెల వేసుకోవాల్సిన మందుల కోసం తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ, గ్రామ ప్రజలు ఈ గోకవరం గ్రామంలో మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ న్యాయశాఖ వారికి, వైద్య శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ప్యానెల్ న్యాయవాదులు బుగతా శివ, అవసరాల దేవి, పిల్లి బలరాముడు, పెద్దిపాలెం పిహెచ్సి డాక్టర్ కొండేపూడి యశస్వి, గ్రామ సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు, ఎంపీటీసీ అన్నిక సత్తిబాబు, అంగన్వాడీలో మరియు అన్ని సెంటర్ల ఏఎన్ఎంలు ప్రజలు పాల్గొన్నారు. టైంలో వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవాలనేది ఈ ఏరియాలో వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి న్యాయశాఖ మరియు వైద్య శాఖ ఇద్దరు కలిపి ఇక్కడ కార్యక్రమాన్ని కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మీరు క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు నుంచి మానేశారు? ఒక 6 నెలల నుంచి మానేశానండి. మీరు కూర్చోండి, మళ్ళీ ఒకసారి చూడండి. 5 నిమిషాలు కూర్చోండి. ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది మంచి విషయం. ఎందుకంటే ఇక్కడ రిమోట్ ఏరియాస్ అనగానే సరైన అంటే లోపలికి వచ్చి చేయాలి. సో వీళ్ళందరికీ అవగాహన, ఈ సెక్షన్ లాయర్కి సంబంధించిన వారి నెక్స్ట్ వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనేది అంతా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా బాగా జరుగుతుందండి. థ్యాంక్ యూ.